ఛాతీలో తరచుగా నొప్పి వచ్చిపోతున్నప్పటికీ మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. మాకు గుండెపోటు వచ్చే అవకాశమే లేదంటుంటారు. ఎసిడిటీ వలనో గ్యాస్ ట్రబుల్స్ మూలంగానో ఛాతీలో మంటగా ఉంటుందని సరిపెట్టుకుంటూ ఉంటారు. ఏ యాంటాసిడ్ బిళ్ళనో వేసుకుని నిమ్మలంగా ఉంటారు. నిజానికి ఛాతీలో నొప్పి అనేది ఎసిడిటీ మూలంగా కావచ్చు, లేదా ప్రాణాంతకమైన గుండెపోటు మూలంగా కూడా కావచ్చు. ఏది ఏమైనా ఛాతీలో నొప్పిగా ఉంటున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో నొప్పిగా అనిపిస్తున్నప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీలో నొప్పి రావటానికి ఎసిడిటీ కారణం కావచ్చు, లేదా గ్యాస్ ట్రబుల్ కారణం కావచ్చు. అది ప్రాణాంతకమైన గుండెపోటు కూడా అవ్వచ్చు. ఏదేమైనా ఛాతీలో నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. ఎవరైనా వ్యక్తి ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే ఒక గ్లాసుడు మంచినీళ్లను తాగించండి. ఆ తర్వాత ఆ వ్యక్తికి సౌకర్యంగా ఉండేటట్లుగా కూర్చోబెట్టడం కానీ, పడుకోబెట్టడం కానీ చేయండి. బిగుతుగా ఉన్న బట్టలను వదులు చేయండి. అందుబాటులో ఉంటే వెంటనే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద ఉంచి చప్పరించమని చెప్పండి. మాత్రను నీటిలో కలిపి ఇచ్చినా మంచిదే. ఇలా చేయటం వల్ల ఛాతీలో నొప్పి నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఒకవేళ అది గుండెపోటైతే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్ర మూలంగా రక్తం పలుచబడే అవకాశాలు పెరుగుతాయి. ఛాతీలో నొప్పి మరీ తీవ్రంగా ఉండి శ్వాస తీసుకోలేనప్పుడు ఛాతీపై ఒక క్రమ పద్ధతిలో నొక్కుతూ నోటి ద్వారా కృత్రిమ శ్వాసను ఇవ్వటానికి ప్రయత్నించండి. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. శరీరానికి ఏమాత్రం శ్రమ కలుగకుండా ఏదో ఒక వాహనంలో తీసుకువెళ్ళాలి. హాస్పిటల్కు వెళ్ళాక కూడా డాక్టర్ వద్దకు వీల్ చైర్ మీద తీసుకువెళ్ళాలి తప్ప నడిపించకూడదు.